వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు, మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. మీ కామెంట్స్ అన్ని చూస్తున్నాం దోస్తులు, కానీ ప్రతిదానికి రిప్లై ఇస్తలేము. లైక్స్ అయితే ఇస్తున్నాం, కొంచెం ఇక మాకు కూడా బిజీ టైం ఉంటది కదా. ఇంత మంచిగా సపోర్ట్ చేస్తారని మేము కలలో కూడా అనుకోలేదు దోస్తులు. మమ్మల్ని అయితే మంచిగా ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లనే ముందుకు తీసుకురావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కోరుకున్నట్టే మంచి మంచి కంటెంట్ తో వీడియోస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. అసలు మన మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ అయితే ఎప్పుడో బంద్ చేద్దామని చెప్పినాం, కానీ లేదు లేదు అని మన సబ్స్క్రైబర్స్ కావాలి, ఇది కంటిన్యూ కావాలి అని మాతోటి ఈ సిరీస్ చేయించి ఇంత సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇక మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మన టార్గెట్ 1 lakh సబ్స్క్రైబర్స్ అన్నమాట. తొందరగా మనం రీచ్ కావాలి. మనకు సిరువలు ప్లే బటన్ వస్తుంది కదా, మనం వేసుకోవద్దా దోస్తులు. మరి ఎందుకు లేటు, జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 163 అన్నమాట. లేట్ ఎందుకు దోస్తులు, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ నర్సక్క, రాజుతోటి ఏం ముచ్చట పెడతానో పనిషి పెట్టి. ఏం లేదే, అంతోటో ముచ్చట మాట్లాడాలి. అయితే అదే ముచ్చట చెప్పుతాన్నా. అప్పటికి రాత్రి అన్నా రేపు పొద్దుగలనన్నా మాట్లాడతారా అని అంటాన్నా. అవునా, ఏం ముచ్చట, ఏం జరిగింది? ఏం లేదే. అయ్యో, నాకు చెప్పరాదా నర్సక్క? అన్నీ నాకు చెప్పుతావు ఏందో, నేను అందరికి చెప్పినట్టు చెప్తానవేంది? చెప్పు, ఏమైంది? ఏం లేదే పూరి, ఏందో ఇక ఏదో అయింది గాని ఏం ముచ్చటో చెప్పలేవు జరా. నేను ఎవ్వరికి చెప్పగాని ఏదైనా ముచ్చట ఉంటే మన ఇద్దరి మధ్యలోనే ఉంటది కదా నర్సక్క. ఏం లేదే పూరి, అయితే రాత్రి నేను మల్లక్క కూర పోసిస్తా అంటే పోతాను వాళ్ళింటికి. పోంగా అక్కడ ఒకడు బగ్గదా ఉన్నాడే. అవునా, ఎవడాడు మరి? మనూరేడానా? ఏమో ఆడెవడో నాకు కూడా తెలియదే. అయితే మనం నిన్న చేనులకే పోంగా అక్కడ బీర్సీ సవాల కొట్టుంది చూసినావా, ఆడ తాగుతాడు. వాడే మల్లక్కలు ఇంటెనక మళ్ళా తాగుతాండే అంటే మస్తు తాగున్నాడు. ఇక నాకు మస్తు భయమైంది. ఏంది, ఏ ఊరు అని అంటే, నీకేం పని సక్కవో, నా లవర్ గురించి వచ్చినా, నా లవర్ కోసం వచ్చినా అని అన్నాడు. ఊరినియావా, ఆన్లవరేవాడు ఉన్నాడు మన ఊర్లో. అయితే నేను మల్లక్కతో జరిసేపు మాట్లాడినాక ఆయనతో కూర పట్టుకొని వస్తానని లత రాంగా రమచ్చి అంతోటి మాట్లాడుతుంది. అవునా? అవునే, లవరు గివరు అని అన్నది ఆ రమనే. ఆ రమచ్చి వానితోటి మాట్లాడుతుంది. వాడిని తిడతాంది, ఎందుకు తిడతాందో తెలియదు, కానీ వాడైతే మస్తు దాగున్నాడు. రమకు కొంచెమన్న బుద్ధి లేదా? మళ్ళా వాణ్ణి గారాత్రి పిలిపించుకొని మాట్లాడేందుకు? అసలు ఏం చెప్తా అనుకుంటాంది మే? అవునా, ఇక తిడతాంది. నేను కాసేపడ వెనుకనే ఉన్నా. ఇక వాడు చూసి ఏంది ఈడున్నో పోవత్తలేదా అననే. ఆయన రామనన్ని చూసి మొత్తం నోరు తెరిచింది. నర్సక్క, నువ్వేం తిడున్నావని. మరి ఎవడాటాడు? ఓ 4 అందుకోకపోయినావు ఇద్దరిని. ఆడాట దానికి బావ అవుతాడటనే. బావా, ఓర్ని అవ్వ, నువ్వు బయటకు రా, నేను చూస్తా, నీతోటి మాట్లాడతా అని ఫోన్ చేసి టార్చర్ పెడతాడట. ఇక చూసిపోతా మరి మాట్లాడిపోతా అని వచ్చిందట. పూసుకన్న రాజుగాడు వచ్చి చూస్తే నిన్న పొట్టు అయ్యేది. ఇక నేను మస్తన్నా, ఏంది నువ్వు గిట్లా నా మొగడు అని వాళ్ళిద్దరి ఇజ్జతి రోడ్ మీద తీర్తివి. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసేదేంది? ఆ పిల్లలున్నారు, సంసారాలని ఎందుకు పాడు చేసుకుంటున్నారు అని నేను మత్తుగన్నని లత. ఇక నాకంత మంటలేసింది. అవునా, లతకు చెప్పకు ఇక మళ్ళా నన్నంటది అని అన్నది. ఓ పోరి, నీకు తెలియనట్టే ఉండే సప్పుడేక నీ మనసునే పెట్టుకో. ఈ సొంటి ముచ్చట్లు ఎవరితోటి అనద్దు. నర్సక్క, నేనెవరితో అంట గాని. అయితే ఇప్పుడు ఏం చెప్తా అనుకుంటాను మరి? రాజుతోటి చెప్తా అనుకుంటానవా ఏంది? అద్దద్దు, రాజుకు తెలిస్తే రాజు మొత్తం పిచ్చోడైతాడు. ఇక వానితోటి ఓ ముచ్చట మాట్లాడతా అని అంటాననే. గీ ముచ్చట కాదు, రమ ముచ్చట నేనెందుకు చెప్తా? వానికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. ఏం జాగ్రత్తలు చెప్తావు నర్సక్క? ఆయనకు తెలియదా? ఆయన ఏమైనా చిన్న పొలగాడా? ఈ బిత్తిరడానికి ఏమైనా తెలివి ఉన్నదా? ఇది గిట్ల రాత్రి పగలనక అవన్నీ పిలిపించుకొని మాట్లాడితే గట్నే ఎవరన్నా నిన్న నువ్వు చూతివి, ఇంకెవరన్నా చూసేది ఉంటే ఎట్లుండు? అదే నాకు అనిపించిందే. పూసుకన రాజుగాని కంట్లో పడితే ఇక ఏ వాడు ఉంచుకుంటాడా దీన్ని? పిల్లల బతుకు నాశనం చేయడానికే ఉన్నది అది. అప్పుడు ఏదో తెలిసియో తెలియకనో చేసిన తప్పుకు నేనైతే నరకం అనుభవించిన. నన్ను ఇంట్లోకే గంటేయలేదా నర్సక్క? లింగాన్ని ఇంట్లోకే గంటేస్తే 2 నెలలు మా వాళ్ళ ఇంటికన్నే ఉంటిని. నా పిల్లలు చూడపోతిని. నా పిల్లలు అదైపోయే ఇదైపోయే ఎంత ఏడిచిన్నో ఆ భగవంతునికి ఎరక.
అదేనే ఆయనకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. దాన్ని మంచిగా ఇంట్లో కూర్చుండబెట్టి తినబెడతాండు. పాపం వీడు ఆ పని ఈ పని అని వీడు చేస్తాండు. అది మనతోటి పని కత్తే ఏమైతుంది, పని చేసుకుంటే ఏమైతుంది? ఆ ఖాళీగా కూర్చుంటే గసంటి ఆలోచనలు వచ్చి ఆయనెంబడ ఈయనెంబడ మాట్లాడతారు పోతారు. అయితే వైగన్నారు సక్క, నువ్వైతే రాజుతోటి రామ ముచ్చట చెప్పకు. ఎవల పాపం వాళ్ళకే పోని అని ఇచ్చిపెట్టు గాని పూసుకన రామ గిట్ల చేస్తాంద్రా రాజుగా, నువ్వు జాగ్రత్తగా ఉండురా అని చెప్పకు. ఏం లేదు, మళ్ళీ లొల్లి పెట్టించిన వాళ్ళమైతాం, విడగొట్టిన వాళ్ళమైతాం. నాకు తెలియదానే, నేను గట్ల చెప్తానానే. సరే సరే పోనారు సక్క, వాళ్ళు అవో మును వెళ్ళిర్రు అక్కడ దాకా. సరే. ఈ రామకు ఎంత మంచిగా చెప్పినా వానితోటి మాట బంద్ చేయని మళ్ళా సాటుకు అదే పని చేస్తాంది. ఈ నర్సక్క కంట్ల పడ్డది. అమ్మ ఇంకా రాజు కంట్ల పడితే ఆమె పరిస్థితి ఏమన్నా ఉన్నదా? పాపం రాజు గురించి నేను బాధపడేది. ఇలా సాయంత్రం పోయినాక మాట్లాడాలి ఆమెతోటి. అసలు మరి ఏం చెప్తా అనుకుంటాంది, ఏం కథ అని. ఇంకా రాత్రి పిలిపించుకొని మాట్లాడాల్సిన పని ఏమున్నది? అన్నీ బంద్ చేసుకో అని నేను చెప్పినా సరే అని అన్నది. ఇంకా ఫోటోలు డిలీట్ చేయమన్నది. మళ్ళీ అదే పని చేస్తాంది. రాజుకి చెప్తా అని గట్టిగా బెదిరియాలే. ఇన్నట్టే చెప్తాంది, వెనక ఆ పని చెప్తాంది. ఫోను స్విచ్ ఆఫ్ పెట్టినా పుష్కన రాజు గిట్లా ఎత్తే ఎట్లా? ఇప్పుడు ఆన్ చేస్తే వాడు 100 ఫోన్లు ఎత్తాడు. అత్తన్నవా లేదా అత్తన్నవా లేదా అని. వాడి నుండి నేను ఎట్లా తప్పించుకున్నాడు, ఏం కథ? ఏదో ఇంత సాటుకు మాట్లాడుకుందాం అని నేను అనుకుంటే ఓర్ని అవ్వ మొత్తం బట్టబయలు ఎత్తా అని వాడు చూస్తాడు. అసలు వాడి ఆలోచన ఏంటిదో నాకు అర్థమైతలేదు. అందరికి తెలిసేటట్టు చేస్తే నా భర్త నన్ను వదిలిపెడితే వాడు నన్ను చేసుకుంటా అనుకుంటాడా ఏంది? పొద్దున స్విచ్ ఆఫ్ పెట్టినా ఇప్పుడు దగ్గర దగ్గర 2 అయిపోతుంది. తీయల్లా అద్దా? స్విచ్ ఆఫ్ నుండి తీసి సైలెంట్లో పెడతా. అలా రాజు చేస్తే ఏమైంది, ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టినావు అంటాడు. నేను పొమ్మనంటే రేపు పోతుంది అని అంటావు. ఇక ఆమెనే అన్నది కదా రేపు పోతా అని. రేపు పోతా తీజున్ను, ఊకే పో అని అనద్దు ఇంటికి వచ్చిన వాళ్ళను. నాకు ఆమె చూస్తే అంత కోపం వస్తుంది. ఎట్లా మాట్లాడుతుంది చూసినావా? నా ఇంటికి వచ్చి నన్నే అంటాంది. ఇక ఆమెకి తెలియదు కదా, కొంచెం పట్టించుకోవద్దులే. ఎందుకు తెలియదు? బీటెక్ చదువుతాంది, గాయంత బుద్ధి లేదా? రేపు పోతా అన్నది కదా, పంపిద్దాంలే. ఏమైంది మరి? నువ్వు అయ్యగారిని అడిగినావా? ఏ డేట్ చెప్పిండు? 18th డేట్ చెప్పిండు, ఇంకా వారం ఉన్నది. 18th కా? అవునవును, నీకు 22nd రోజు పడతాయి కదా, మళ్ళా 5 వెళ్ళారు ఆ లోపే చేసుకుంటే అయిపోయా. 18th రోజా? అయితే అమ్మోళ్ళను 15th కన్నా 16th కన్నా రమ్మనని అని చెప్పాలే. చెప్పు రమ్మని చెప్పు. ఏ ముసలోడా, ఎక్కడికి వస్తాను? సీదా పైనకి ఎక్కినావు. అసలు ఎవరు నువ్వు? ఎవరినంటాంది? మనవరాలి ఇది. ఈ మనవరాలెవరు? నడు ఫస్ట్ దిగి కిందికి దిగు. నడు నడు బయటకు నడు. ఎక్కడోనువో ముసలోనివి, ఏమో డైరెక్ట్ సీదా ఇంట్లోకి వస్తాన్నావు, దిగు. ఎవరినంటాందామే పా? ఇది నా మనవరాలిల్లు. నా మనవరాలింటికి వచ్చినా. అసలు నువ్వెవరు? నువ్వు పిచ్చోన్వా వంచోన్వా? నీ మనవరాలెవరు, నీ కథ ఎవరు? నడు నడు బయటకు నడు. అమ్మా సీదత్తను మీదికే నడు. అడుక్కునేటోన్వా ఏంది? ఇక జూర్రాజున్నావా? ఈ పిల్లెవరు అసలు? ఏమో మాట్లాడుతాంది. ఆడుకునేటోను అంటాంది నన్ను. ఏయ్, నీకు తలకాయ ఉన్నదా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేంది గట్ల మాట్లాడతావు? వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు. డైరెక్ట్ సీదా మీదికి ఎక్కుతాండు. ఈ సోఫాలో కూర్చుంటానత్తాండు. నేను ఆ పుట్ల ఆగిండు. ఏ స్వీటీ, అట్లా మాట్లాడద్దు. వాళ్ళు ఎవరో కాదు, ఈ జున్నోళ్ళ తాత. వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు. రోజు వస్తాడు జున్ను కోసం. అయ్యో అవునా? నేనెవరో మరి పిచ్చోడా ఏంది గిట్లత్తాండని నేను అనుకున్నా. మస్తు ఓవర్గా మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? నువ్వు పిచ్చిదానివి, నువ్వు అడుక్కునేదానివి. అందుకే నా ఇంటికాడ తింటా అని వచ్చినావు. ఏమో మా తాతను పట్టుకొని గంత పెద్ద మాటలు అంటున్నావు. దౌడలు మొత్తం దగ్గరకు వస్తే చెప్తానా తినరాకుండా. నాకు తెలుసా ఏమన్నా మీ తాత అని? ఎంతో బాగా మాట్లాడుతున్నావు. తెలిస్తే నేనెందుకంట? అమ్మో, నీకు బాగానే ఓవర్ యాక్షన్ ఉన్నది. ఆహా, ఏం లేని దాన్ని ఇంత తెచ్చి పెడతానట, ఎగిరిందట. అట్లున్నది నీ కథ. ఏయ్,
ఏం మాట్లాడుతున్నావు? ఎవరికేం లేదనుకుంటున్నావు? నీ లెక్క నేను అడక తినేదాన్ని కాదు. నాకు అవ్వగారికి ఉన్నది, నేను చేసుకున్న భర్తకున్నది. అర్థమవుతుందా? ఆ, ఎవరిల్లు అసలు ఏం కథ ఇది? జున్నవ్వ లొల్లెందుకు ఆగు. కాదే తాత, నిన్ను పట్టుకొని ఆమె ఎట్లంటాంది? అమ్మ ఆమెనే ఇంటికి అడక్క తిందామని వచ్చింది, మళ్ళీ ఆమెనే ఇంకా ఏందో మాట్లాడుతాంది. మాటలు మర్యాదగా రాని, ఊకుంటున్నా అని బాగా మాట్లాడుతున్నావు. ఏ స్వీటీ ఆగు, నువ్వు మాట్లాడింది తప్పు కదా. ఎవరో ఏందో తెలుసుకోంది గట్లా అంటారా చెప్పు. ఏంది బావా, నువ్వు కూడా మొత్తం ఆమె దిక్కే సపోర్ట్ చేస్తాను. ఓ నువ్వు సపరేట్గా పో, రూమ్లోకి పో. రూమ్లకు పో అని అంటున్నావు. నీకేమన్నా తెలివి ఉన్నదా? చక్కగా బయటకు నువ్వు మెడలు పట్టి పీకుమని చెప్పాలి ఇంటికి. ఎవరు నువ్వు? నేను సురేష్కు మరదలనైతా, మేనత్త బిడ్డను. అయితవే గాని ఇక వెనక ముందే చూడకుండానే మాట్లాడతావా నువ్వు? భలే ఉన్నావు పో. స్వీటీ నువ్వు లోపట్టుకో. కాదు బావా, మెడలు పట్టి బయటకు నువ్వు అని అంటాంది. నేను మా అమ్మతోటి చెప్పుతాగు, మా అమ్మని రమ్మంటాగు. అద్దద్దు, నువ్వు అంతా పెంట పెంట వేయకు. మరి పోతావా? బస్ ఎక్కిచ్చి రావాలా చెప్పు. ఇప్పుడేం బస్సులు పాడైతాయి, రేపు పొద్దుగాలనే పోతా. అమ్మో మీరు మరీ ఘోరంగా ఉన్నారు. ఊకో తీజున్నావా, ఆ పిల్లకి ఏదో తెలియక అన్నది. ఏంటి తెలియకన్నదే తాత? గవ్వేనా మాటలు మాట్లాడేది? నిన్ను ఏమన్నా అంటే నేను ఊకుంటా అనుకుంటాంది కావచ్చు. పోనీ జున్ను అయితవైతి, ఆమె ఎప్పుడు తాతను చూడలేదు కదా, ఇక ఎవలో అనుకొని భయపడి అట్లా అన్నది అంతే. నువ్వు ముందు దాన్ని బయటకు ఎలగొట్టినాక నాతోటి మాట్లాడు, అర్థమవుతుందా? పొమ్మన్న కదనే నీ ముంగట్నే, రేపు పోతత్తి ఆగు. ఏమైంది తాత, ఎందుకు వచ్చినావు? ఏం లేదవ్వా, అట్టిగానే వచ్చిన అన్నం తిని పోతా అని. ఆ నానమ్మ పనికి పోయింది, పొద్దుగాలింతంత కూర ఉంటే వేసుకొని తిన్నా. ఇక మళ్ళా చూస్తే కూర ఏం లేదు, మరి ఇన్నన్న తిని పోతా అని వచ్చిన. అప్పటి నుండి రావద్దా తినద్దే తాత, 3 అయిపోతాంది. ఏగా పోషవ్వ బోటి కూర వేసి ఇస్తానన్నది కానీ ఇక వేసి ఇస్తా అన్నది అటే వీకింది, మళ్ళా రానే రాలే. సరే తినిపో. సరే అవ్వా. పొద్దున్నుండి ఫోను స్విచ్ ఆఫే వస్తుంది. ఎందుకు ఇట్లా చేస్తుంది నా మరదలు? నాకేం చేయాలో అర్థమైతలేదు. ఏం చేయాలి ఇప్పుడు? అటు ఇటు చీకటి అవుతుంది, మళ్ళా పోవల్లా. పోయినా కూడా దానిలో భర్త ఉంటాడు ఇప్పుడు. ఆమె రాదు బయటికి, ఆమెకు నేను వచ్చినా అని ఎట్లా తెలుస్తుంది? అయినా కూడా అసలు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు? నేనేమో దానికోసం పిచ్చోన్ని అవుతాన్నా, అది నన్ను ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేదు? నేను నిన్న తాగి ఆగమాగం చేయకపోతే అయిపోయేది. ఛీ, ఈ బాడుకోవు మళ్ళా ఊర్లోకి వచ్చిండు. మనకి పెళ్ళి చేసుకోవత్తలేదా ఏమో, గీ నుండి బాగా ఎడతాండు. ఎవరి గురించి ఎడతాండో? అగో మా మామ వస్తాడు కదా, మాట్లాడితే మాట్లాడతాడా? ఎందుకు మళ్ళీ ఏదోటి అంటే బాధ. ఫోన్ అన్నా ఆన్ చేస్తలేదు, ఫోన్ చేద్దామంటే మళ్ళీ ఒకసారి చేసి చూస్తా. అబ్బా రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయాలి. హలో, ఏంది రామా, ఎందుకు ఇట్లా చేస్తాను? పొద్దున్నుండి చేస్తానా? ఒక్కసారి మాట్లాడి స్విచ్ ఆఫ్ పెట్టినవు, ఇప్పటి వరకు నువ్వు స్విచ్ ఆఫ్ తీయలేదు. ఎందుకు? ఏమైంది? నేను నువ్వు నాతోటి మాట్లాడకు బావా. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి చేస్తున్నావు. మా ఆయనకు తెలిస్తే నా బతుకు వేస్ట్ అవుతుంది. జరా నీకు దండం పెడతా, నాకు ఫోన్ చేయకు. గట్ల అంటున్నావేందిరామా? నీకు నా గురించి తెలిసి కూడా గట్ల మాట్లాడుతావు? నువ్వు ఏదో సాటుకు మాట్లాడుకుందామని అంటే మొత్తం అందరికీ తెలిసేటట్టే, ఊరంతా పుకారు చేసేటట్టే చేస్తాను. ఇక నేను ఎట్లా మాట్లాడాలి నీతోటి? నేనేం చేసినా? అందరికి తెలిసేటట్టు మా ఊరికి రాబడితివి. కనిపించినాక ఓతలేవు, రాత్రనక పగలనక ఆడికి రా ఈడికి రా అంటున్నావు. గదేనా నీ పద్ధతి? సరే ఉండిగా, మా ఆయన ఉన్నాడు ఇంట్లో, ఫోన్ చేయకు. హలో హలో రమా, ప్లీజ్ నీకు దండం పెడతా, నువ్వు రా మీ అమ్మోళ్ళ ఇంటికి రేపు ప్లీజే, నీ కాలు మొక్కుతా. ఉండు, మా ఆయన వస్తాడు. వీడికి అత్తే మంచిగా ఉండు కానీ వీడికి అత్తలేకపాయే. నీ అవ్వ మల్లక్కును లింగక్క ఒకటే ఉరుకుడు ఉరుకుతారు కదా. లింగక్కకు దొడ్డికి వస్తుందట్నే, అందుకే ఉరుకుతాంది. ఇక మరి మల్లక్కకి ఏమత్తాందో, ఇంకొంచెం ఉంది కదనే మరి. ఉంది. ఇక రేపు అమ్మ నేను పోతంతి, మా ఇద్దరికి మా అవుతుంది నర్సక్క. కైకిలే పైసలు రేపు ఇస్తా సాయంత్రం వరకు. అయ్యో పైసలు ఏడబోతున్నాయే?
సరే నర్సక్క, గదే గాని రాజుకైతే చెప్పకు, మళ్ళా వేరే అవుతుంది. నేను ఎందుకు చెప్తానే రాజుకు, ఆయనకి కొన్ని చెప్పాలే ముచ్చట్లు వేరే గాని. సరే సరే పోతున్నా నర్సక్క, ఇక ఓ ఏపో. ఇలా గుణం కూడా మంచిదే, ఒక కాన్నే తోసిపోయింది అన్నట్టు అప్పుడు అట్లా జరిగిపాయే. రామ గురించి తెలిసినా కూడా రాజుకి చెప్పకు, అద్దు లొల్లిలైతాయి, విడగొట్టిన వాళ్ళమైతం అని ఎంత మంచిగా ఆలోచిస్తాంది. ఇక అది ఉన్నది, అబ్బా చెయ్యని దానికి చేసిన దానికి రోడెక్కి అందరి ముంగట ఇజ్జత్ తీస్తుంది. రామ దానికి గింత కూడా తెలియలేదు. పాపం రాజుగానికి కొన్ని చెప్పాలే, కొన్ని ముచ్చట్లు. మరి రమ్మన్న ఇప్పుడు అత్తడో రాత్రి ఎప్పుడన్నా రాని బాగా నచ్చిపాడైతుంది. అందరికంటే ముందుగాల పోతుంది పనికి. అందరేమో ఇంట్లో వచ్చి చూస్తారు, మా అక్కనేమో ఇంకా రాకపాయే. దీది ఏడ ముచ్చట పెడుతుంది ఏం కథ. అరే ఇంకా అత్తలేదు. ఓ అక్క, ఏమన్నా అంగడి పోయి వస్తున్నావే? నీకేంద్ర పోడా, బగ్గది నీ ఇంటికాడున్నావు, అంగడి పోయి వస్తున్నానా నేను పనిపోయి నేనత్తే. మరి అందరొచ్చి ఇంట్లో ఎప్పుడో పడ్డరు, నువ్వింకా ఏం చేస్తానవే? ఓర్ని అవ్వ, దారి పొంట కలిసిన వాళ్ళందరితోటి ముచ్చట పెట్టుకుంటూ వస్తానవా ఏంది? 2 రోజుల పొంటి చేనులకు పోతున్నావు, ఎవరితోటి ముచ్చట పెడతలేవు. ఏ కాదురా, అత్తన్న గాని బాగా వచ్చిందా లేదా ఇంటికి? బావ వచ్చిండు, తలకాయ నొత్తుందట, పన్నాడు. షాయ పెడుతుంది, ఇంకా అత్తలేదని బావ గలవరిస్తాండు. అయ్యో పెడతారా సాయి, ఎంతసేపు పెట్టుడు? నువ్వు పనికి పోవుడేమో కానీ నాకు పిచ్చిలెత్తాంది ఇంటికాడ. అక్క ఎవరితోటి ఉర్రలేక పోతానా నేను. రేపడుతుంది ఇంటికాడనే తీరా. సరే సరే తీ, పో పో, షాయట పెట్టుపో. బావకు బాగా తలకాయ నొత్తందట. సరే సరే షాయ తాగి ఫోన్ వత్తాలే జరసేపు. మళ్ళా నాకు ఇదే పనిగా, తినుడు పండుడు ఇదే అవుతుంది. ఏదన్నా పని నేర్చుకోవాలి నేను గాని. ఓ బంటన్న, ఏంది చింటూ? నిన్ను గా పింకెక్క రమ్మంటాంది. ఏంది గామె నన్ను ఎందుకు రమ్మంటాంది? ఏమో తొందర రమ్మని చెప్పింది, నాకు ఒక చాక్లెట్ ఇచ్చింది, రమ్మంటాంది దా. ఓ నేను రాను. అమ్మో భలే ఉన్నావు. మా అక్క వచ్చింది, నేను ఛాయ్ తాగాలి, ఇప్పుడు రాను. రానని చెప్పు పో. రమ్మంటాంది, నాకు చాక్లెట్ కొని ఇచ్చింది. ఇప్పుడు నువ్వు రాకపోయినావు అనుకో, నా చాక్లెట్ నాకు ఇయ్యనంటది, నేనేం నుండి తెచ్చియాలి? అరే చాక్లెట్ మింగిన అయిపోయింది, బంటన్న లేడు ఇంటికాడ అని చెప్పు పో సప్పుడేక. లేదని చెప్పాలా? అట్లా అబద్ధం చెప్తారు ఎవరన్నా, పాపం తలుగుతుంది. ఏం తలగది పోచింటూ, అప్పుడప్పుడు అబద్ధాలు కూడా చెప్పాలే, నేర్చుకోవాలి. సరేనా? నేను నీకు గొనిత్త పో చాక్లెట్. నువ్వైతే అబద్ధం చెప్పి రాపో, నడువు. లేదని చెప్తుంది మరి. చెప్పు పో. బడికి పోతానవా లేదా, లేకపోతే ఇటు అటు తిరుగుతానవా? నేను బడిపోయి వచ్చిన, అబ్బో నీ లెక్క నేనెందుకు తిరుగుతా? ఊరిని అవ్వ. సరే పో. ఎందుకు రమ్మంటారు, ఎందుకు పొమ్మంటారు? ఆమెనేమో ఈయనని రమ్మంటది, ఈయననేమో లేడని చెప్పు మన అంటాడు. నన్ను మధ్యలో పిచ్చోని ఎత్తారు ఇల్లు, చాక్లెట్ అని చెప్పి. దానికేం పుట్టింది రోగం, నన్ను రమ్మంటాంది. గా నరేషుని రమ్మనాల గాని. అబ్బో అది భలే ఉన్నది. ఓర్ని అవ్వ, చీటికి మాటికి మళ్ళీ రాసి అంటది అది. అవ్వా అటు ఇటు చీకటి అయ్యేనే అవుతుంది. అబ్బా నడుమంతా ఆయమంటుంది ఇట్లా ఒరుగుతే. ఆ పిల్లలైతే ఈ పెద్ద టీవీ తెచ్చినేమో కానీ రాసుడు తక్కువ అవుతుంది, టీవీ చూసుడు ఎక్కువ అవుతుంది. ఈ రామకు ఏం పుట్టింది ఏమో, అసలు వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుంది? వాణ్ణి రాత్రి ఎందుకు రప్పించుకుంటాంది? పుష్కన రాజు కంట్లో పడితే ఎట్లా? రాజు పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ఫోన్ చేద్దాం రామాకు. అదేనో నంబర్ పాతది, రింగ్ అవుతుందిగా. హలో నేను లతను. లత చెప్పు. ఉన్నాడా రాజు ఇంట్లో? ఉన్నాడు. ఏమైంది లత? ఒకసారి తప్పవా మా ఇంటికి, లేకపోతే నేను బయటకు రావాలా, నీతోటి మాట్లాడాలి. ఎందుకు, ఏమైంది? పనున్నది నీతోటి. సరే చీకటి అవుతుంది కదా, నువ్వు ఇటేటు రా, గా షెట్ కాడికి, నేను కూడా వస్తా. సరే. ఏమంటుందో మరి గట్టిగా అడుగుతా ఓసారి, వాడు ఎందుకు రప్పించుకుంటానో వాడిని ఇక్కడికని. ఈమెందుకు రమ్మన్నది మళ్ళా నన్ను? మళ్ళీ ఇంకత మొదలు పెడుతుందో? ఏమైంది లత? ఏం లేదు కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు రామా? దేనికి, ఏమైంది? కాదు, మళ్ళా మీ బావను నైట్ ఎందుకు రప్పించుకొని మాట్లాడుతున్నావు? నీతోటి ఎవరన్నారు? నాతోటి ఎవరంటే ఏంది, నేను చూసిన. మళ్ళా వాడు వచ్చి ఇక్కడ తాగుకుంటా నీతోటి నైట్ కలవాల్సిన అవసరం ఏమున్నది? మొన్ననే చెప్పినావు కదా నేను మనతోటి మాట్లాడా, అజ్జయ్య ఇజ్జయ్యానని. నేను ఇక రాజుకు ఫోటో చూపిస్తావు,
ఇక నిన్ను దారిలో పెట్టమనంట రాజును, అప్పుడు ఉంటది ఇక నువ్వు ఇట్లయితే వినటట్టు లేవు. అబ్బా లత, నీ కాలు మొక్కుతాను, ఆ పని మాత్రం చేయకు. అసలు ఏమైందనంటే వాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. నేను లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే బగ్గా తాగి నిన్ను చూడండి, నిన్నుతోటి మాట్లాడిపోతా. అబ్బా ప్లీజ్ నువ్వు వీడికి అత్తవా, లేకపోతే నేను నీ ఇంటికి రావాలా అని బెదిరించిండు మా బావ. ఇక బెదిరించినాక అప్పుడు రాజు ఇంటికాడనే ఉన్నాడు కదా అని నేను పోయి అట్లా కలిసిన, అంతే అంతే తప్పించి వేరే ఏం లేదు లత. నాకు వానికి ఏం లేదు, కానీ వాడే నా గురించి పిచ్చోడైతాండు. అయ్యో, ఆడిది సంధి అంది మొగోడు రాడు అని అంటివి కదా నన్ను. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడెవరు సంధి తత్తాండు మొగోడు మరి? అబ్బా లత, నేను అన్న మాటలన్నీ నువ్వు నాకు గుర్తు చేసుకుంటా అజ్జయ్యకు ప్లీజ్. నేను అప్పుడు ఏదో తెలుసో తెలియకనో నేను అన్నా మీరు అట్లా చేసిర్రని, కానీ ఇప్పుడు నేనేం చేస్తలేను వాడితో. వాడే నా గురించి పిచ్చోడైతాండు. నాకు బావనే అయినా, బయటోడేం కాదు. బావనో ఎవడో ఎవడైతే నాకేంది, కానీ ఎందుకు సంసారాన్ని, మంచి ఉన్న సంసారాన్ని పాడు చేసుకోవాలని అనుకుంటున్నావు? ఇన్ని రోజులేమో నా మీద ఎడుతివి, ఇప్పుడేమో నువ్వు ఇంకోనితోటి మాట్లాడబడితివి. ఎందుకు నీ సంసారాన్ని ఇట్లెందుకు పాడు చేసుకుంటున్నావు? రాజు చూస్తే, రాజుకి ఎవరని చెప్తే నీ పరిస్థితి ఏంది? ఫస్ట్ పిల్లల పరిస్థితి ఏంది? అదే నాకు అదే భయం అవుతుంది లత. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇక వాని భయానికే ఫోను స్విచ్ ఆఫ్ పెట్టినా. అవునా? ఏడి వాని నంబర్ ఓసారి ఇయ్యి, నేను వానితో మాట్లాడతా. చెప్పు చీపురు అందుకుందంతా ఓసారి రమ్మను ఊళ్ళకు. అబ్బో అద్దద్దు లత, ఆయన వచ్చిండు అనుకో, ఇక ఏం లేదు, మా ఆయనకు కనబడితే మా ఆయనకు తెలుసు ఆయనే, ఇక మళ్ళీ నీ గురించే వచ్చిండా అని లొల్లి. ఏంది రాజుకు తెలుసా? మా బావా అని తెలుసు ఆయనకు. ఓర్ని అవ్వ, ఇవన్నీ కథలు నీకును నీ భర్తకు తెలుసా? అయితే రాజుకు కూడా తెలుసా? మేము గిట్లుంటున్నాము, గిట్లా మాట్లాడుకున్నాం, లవర్స్ అని తెలియదు. సరే గాని ఇప్పుడు ఊర్లకు రప్పించుకుంటున్నావు. ఇప్పుడు నరసక్క చూసింది, మరి నరసక్క రాజుకు పోయి చెప్తే పరిస్థితి ఏంది? అబ్బా మీ కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా, నా భర్త దాకా ఓనియకుర్రి ప్లీజ్. నేనేం చేయమన్నా ఎత్తా, నేనేం తప్పు పని ఎత్తలేను. ఆయనే వరుసకు బావైతాడు, అట్లా మాట్లాడుతున్నా గంతే, అంతే తప్పించి నేను వేరే ఏం తప్పుడు పని ఏం చేస్తలేను. నర్సక్కకు కూడా చెప్పినా చెప్పకు, నీ కాలు మొక్కుతా అని. సరేది, ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం అంతే గాని నాకేంది? నువ్వేమైతే ఏంది, నీ భర్త ఏమైతే నాకేంది? ఏందంటే ఎందుకనంటే రాజు ఒక మంచి స్నేహితుడు నాకు. పాపం ఆయన జీవితం ఎందుకు అట్లా కావాలి? పుష్కని ముచ్చట తెలిస్తే ఆయన ఏమైపోతాడు? మొగోడు ఒకసారి డిప్రెషన్లో పోతే బయట పడలేడు అనే బాధ, కానీ అంతకుమించి వేరే ఏం లేదు. సారీ లత, నేను ఇన్ని రోజులు తప్పుగా అర్థం చేసుకున్నా. అది నీకు అర్థమైతే అయిపోయాక అంతే. ఇప్పుడు ఇదే ముచ్చట చెప్పుదామని వచ్చినావా? అదే మరి నువ్వు ఎంత చెప్పినా మానుకుంటలేవు, డైరెక్ట్ ఊర్లకే రప్పిస్తాను. మరి నైట్ అనక పగలనక రప్పిస్తాను. మరి రాజుకి చెప్పాలా మరి చెప్పకపోవడా అని నేను ఆలోచిస్తాను. గట్లా ఈ ఫోటో చూపించాలా మరి పంపించాలా రాజుకని? అబ్బో లతో, నీకు దండం పెడతా, ఏం లేదు, మాకు విడాకులు ఇస్తాడు, నన్ను అవతలకు నూకుతాడు గంతే. ప్లీజ్ లత, పని చేయకు. నువ్వేది చేయమంటే నేను అది చేస్తా, ప్లీజ్. నేనే చేయమంటే అది చేసుడు ఎందుకు? మీరు మంచిగా ఉండుర్రి గంతే. వాడేవన్నో వాని దూరం పెట్టు. ఒక్కసారి ఇట్లా సంధిస్తే అదే పని అవుతుంది, నీ జీవితమే వేస్ట్ అవుతుంది. ఇక నీ ఇష్టం. సరే సరే లత, నేను పోతున్నా. రాజుకైతే చెప్పకుర్రి ప్లీజ్, మీ కాలు మొక్కుతా. ఏం చెప్పం, ఓటని కోటి బయట పడుతూనే ఉండే, ఓలని కోలకు తెలుస్తూనే ఉండే. ఇక నీ భర్తకు తెలియకపోతుందా? అబ్బో, నేను తెలియకుండా నేను చూసుకుంటా. ఇక నీ ఇష్టం. లత, రాజుకైతే ఏ ముచ్చట చెప్పకు. చెప్ప వామ్మో, ఓటెన్ కోట అవుతుంది లత. పుష్కన మా ఆయనకి చెప్పినా చెప్తుంది. అబ్బా దేవుడా, నాకేంది టెన్షను, మైండ్ బద్దలైతుంది టెన్షన్కు. ఇక పోతా దేవుడా, నేను ఈ గండం నుండి గట్టెక్కాలే, దాంతోటి మాట్లాడా ఇక. కానీ మళ్ళా మాట్లాడా అనుకుంటానే. ఈ నరసక్క ఏందో నాతోటి మాట్లాడాలి, రారా రాజుగానన్నది, ఏం మాట్లాడుతుందో ఇక పోయన్నద్దం. గిడ చెప్పులేందుకు ఏం మాట్లాడుతుందో. అక్క, ఇక నేను మా ఊరికి పోతానే. ఆడ ఎవరున్నారా? బాపేమో అటేవాయే, నువ్వు పోయి ఏం చేస్తావు? ఆడ ఒక్కొని ఎట్లా అనుకుంటావు? ఏం కథ?
ఏయిడా ఎన్ని రోజులు ఉండాలే ఉంటే మీకైనా కూడా ఇబ్బందే ఆడ పోయి అండుకుంటా తినుకుంటా ఉంటా. ఏంటిదిరా పోడా ఇబ్బంది? ఇబ్బంది లేదు, ఏం లేదు. అద్దద్దు పోడద్దు, మళ్ళా బాపు నన్ను కోపానికి అత్తడు. ఈ అవ్వ బోరు కొడుతాందే ఈడ. అట్లా చెప్పు, బోరు కొడుతుందని. బోరు కొడితే ఇక్కడ బోరింగ్ ఉన్నది. ఆస్ట్ వచ్చేదాకా బోరింగ్ కొడుతూనే ఉండిగా. నువ్వు గవాని చెప్పకే నాకు. మరి అద్దద్దు, బాప వచ్చినాకనే పోదు తీయి. ఇంత ఏదన్నా పని నేర్చుకోరా తమ్మ, అట్టిగుంటే ఏమత్తాంది? నీ మంచి గురించే చెప్తాన్నా. ఇంత ఏదైనా పని వస్తుందనంటే పిల్లనిస్తారు. నీకు ఇంత చేతుల నిండా పైసలు ఉంటాయి, ఏదైనా ఖర్చులకైనా అవుతాయి. సరేనే అక్క, ఇక చూసుకుంటా తీ ఏదన్నా పని. చూసుకో, ఎంతో మంది ఇంట్లో ఉండే అదేందో చెప్తారు కదరా. అదేమో పోతారు ఇంట్లో ఉండే బొచ్చడు పైసలు సంపాదిస్తారు. ఓ గదా అనే సాఫ్ట్వేరు గది నాకేమొచ్చి పడవుతుంది, నేనేం చదివిన అంతగానం. చదువుకంటే చదువుకు తోలితే బఠానీలు బుక్కుంటున్నావారా చదవక? ఈ అవ్వ నువ్వు వర్రకే, నాకంతా ఐరింపులు వస్తాయి, నిద్ర వచ్చినట్టు వస్తుంది. ఆ దోశలు ఎందుకు పోసినవి, అంత నిద్ర వస్తుంది దోశలు తింటే. అండిపోతే సేపు ఏమైనా పని ఉన్నదా? ఏ పంటనే అక్క, అంత నిద్ర వస్తుంది. పో, ఈ పొలానికి ఎప్పుడు తినుడు పండుడు ఇదే పని. సక్క దా కూసో. ఓ నర్సక్క, ఏదో ముచ్చట మాట్లాడాలి రా నన్ను కానీ ఇక నిన్న రాత్రి సాధన కాలేదు, అందుకే ఇప్పుడు వచ్చినా. ఏం లేదురా, తిన్నావా లేదా? ఏం కూర వండింది రామా? తిన్నా ఏంది తోటకూర వండింది. నువ్వేమండి నువ్వు తిన్నావా నర్సక్క? మేము ఇలా దోశలు పోసుకున్నాం రా, గవ్వే తిన్నాం. అవునా, లతోళ్ళది చేనులు అయిపోయిందా పని? ఇవాళ ఇంటికాడనే ఉన్నారు. అయిపోయిందిరా, ఇలా కొంచెం ఉన్నది, అవ్వ బిడ్డలే పోతాం చేసుకుంటాం అని అన్నారు. చెప్పు నర్సక్క, నాకు పనున్నది. ఏం ముచ్చట? ఏం లేదురా రామా, నువ్వు మంచిగా ఉంటున్నారా? మంచిగానే ఉంటాం. ఎందుకు, ఏమైంది? కాదు, ఆ రోజు మందిరా కొట్టినావు కదా, మరి అప్పడుసుంది మంచిగా ఉంటాందా లేదా అని. మంచిగానే ఉంటుంది. బీడీలు ఎత్తుందారా? ఏది కంపినోడు అత్తలేడట, ఎత్తలేడట, చేత్తలేదు. ఇంట్లో అట్టిగానే ఉంటుందారా? అట్టిగుంటే అదో ఆలోచన ఇదో ఆలోచన అత్తూ ఉంటే ఆడోళ్లకు. ఏదన్నా గిట్లనే పని ఉంటే పనికి బొమ్మనాలరా నువ్వు. ఆడపిల్లుండే ఉన్నోళ్ళు కాకపోతే చేసుకుంటేనే బతికేటోళ్ళాయే. ఎందుకు నర్సక్క ఎప్పుడు లేంది గిట్లా అంటున్నావు? అట్టిగానేరా, ఇప్పుడు మేమందరం ఏ పని పడితే ఆ పనికి పోతలేవా? రామ కూడా రావచ్చు కదా, ఇంట్లోనే ఉంటది. నువ్వు ఒక్కొనివి బాగా కష్టపడతావు, అటని ఇటని ఇద్దరు చేస్తే ఇంట్లోకి వెళ్తుంది. అట్టనే ఉండబట్టే మాతోటి పాటు వస్తే టైం పాస్ అవుతుంది, ఇటు పని అవుతుంది, పైసలు వస్తాయి కదా, ఇంట్లో ఖర్చులకు అవుతాయి కదా అంటన్నా. ఏమో పనికి పొమ్మన్నా కూడా నువ్వు ఎందుకు పొమ్మంటున్నావు అని అంటది కావచ్చు అని సప్పుడేకుంటానా. పని చేసుకుంటే చెడిపోతారా రాజుగా? పని చేసుకుంటేనే పైస వస్తుంది. నువ్వు గాలాగం ఇయ్యకు, మాతోటి పాటు పనికి పంపు. ఇంట్లుంటే అన్ని పిచ్చాలోచనలు వస్తాయి. ఆడోళ్ళకైనా మగోళ్ళకైనా ఇంత పని మీద పోతా అంటే అదే అవుతుంది. సరే నర్సక్క, పొమ్మని ఎప్పుతా గాని కాదు, ఎప్పుడు లేంది ఇయ్యాల నువ్వు గిట్లా పనికి పొమ్మను పనికి రమ్మను అని అంటున్నావు. ఎందుకు, ఏమైంది చెప్పు? ఇక నేను చూస్తే బాధ అనిపిస్తుందిరా. గట్లా ఏం లేకనే పాయే. పిల్ల ఆడపిల్లుండే మగ పిల్లగాడుండే ఎంతకని కట్టపడతావు? పొలంలో వేసిందంతా పొలంలోకే పోతుంది. ఇంత ఆడది కూలో కైకిలో వేసుకుంటే ఇంట్లోకి వెళ్ళదియచ్చు, నువ్వు బయట చూసుకోవచ్చు అని గట్లా అంటున్నారా? నువ్వు మంచిగానే ఆలోచిస్తావు నర్సక్క అందరి గురించి. ఇక అందరి గురించి ఏమో కానీ నాకు నచ్చిన వాళ్ళ గురించి అయితే తప్పకుండా ఆలోచిస్తారా నేను. అందుకే నీ గురించి నాకెందుకో ఈ ఆలోచన వచ్చింది, అందుకే చెప్తున్నా. సరే నర్సక్క, మీరు ఏమన్నా పనులు ఉంటే నాకు ఎప్పుర్రి, మా రమను కూడా నేను రమ్మని చెప్తా, సరేనా? సరేరా, దానికి ఫోన్ ఉన్నదా రా రామకు? నీకు తెలియదా ఫోన్ ఉన్న విషయం? తెలుసు కానీ ఉన్నదా అని అంటున్నా. ఉన్నది. ఇక ఫోన్ లేని మనుషులు ఉన్నారా ఎవరన్నా? నీకు లాకు చెప్తుందా రా? నువ్వు దానికి లాకు చెప్తావా నీది? ఈ లాకులే ఉండయి నర్సక్క, అట్టిగానే వస్తాయి. అవునా, దాని ఫోన్ ఎప్పుడైనా చూస్తావా నువ్వు? ఎక్కువ చూడా అవ్వ, నేను ఆ పనికి ఈ పనికి పోయేచ్చే వరకు నా ఫోన్ వస్తే వరకు నాకు అల్లు అవుతుంది. నేను గా ఫోన్ ఎందుకు చూస్తా? అవునారా, సరే తి. ఎందుకు నర్సక్క? కాదు రాగా ముద్రాజని పెళ్ళామట, ఏమంతోటో మాట్లాడుతుందట్రా. ఆదట లాకు పెట్టుకున్నదట, ఆ లాకు వానికి తెలియదట. ఓ మొన్న పొద్దుగాల పెద్ద లొల్లి కాదురా, అందుకే నాకు అట్లా డౌట్ వచ్చింది. మరి లాకులు అంటే ఏంటి, అందరు పెళ్ళమ్మ కూడా పెట్టుకుంటారా అవి అని అడుగుతున్నా. అది పెద్ద లంగేనాయే, ఒక్కరు కాదు 10 మందితో మాట్లాడుతుంది అది. ఇక దాంది చెప్తావా ముచ్చట? గదే సరే నర్సక్క, ఇక నాకు పని ఉంది, నేను పోతున్నా. ఎటు పోతావురా ఇప్పుడు?
ఇప్పుడు ఇంటికాడికా పొలం కాడికా? పొలం కాడికి ఇప్పుడు పోను, సాయంత్రం పోతా. ఇంట్లో వర్క్ చేయొద్దా, వర్క్ చేసుకోవాలి. పో పో, ఓ 4-5 గంటలు కూర్చుంటావా? 4 గంటలు. అవునా, చేసుకోపోరా చేసుకోపో. సరే. ఈ నర్సక్కి ఏంది కొత్తగా మాట్లాడుతుంది? అసలు నాకు ఏం అర్థమైతలేదు, ఏం జరుగుతుంది ఏం కథ అని. పాపం పోరడు, ఎడ్డి పోరడు, ఏం తెలియదు పోరనికి. ఆ బిత్తిరిది అన్ని బంద్ చేసుకొని మంచిగా ఉండాలి. పాపం పోరన్నైతే ఆగం చెయ్యొద్దు. ఈ పోరడు ఏదో చేసిండు, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు మంచిగానే ఉంటాడు కదా, ఆమె కూడా మంచిగా ఉండి సంసారాన్ని కాపాడుకోవాలి. అబ్బా అబ్బా అబ్బా, వీడు ఫోన్ల మీద ఫోన్లు కొడుతూనే ఉన్నాడు. ఏపో, ఎవరు మాట్లాడాలి వీనితోటి? వీడియో బట్టి అందరి ముంగట నేను తగ్గాల్సి వస్తుంది. ఛీ, దొంగ ముండలతోటి మాటలు పడాల్సి వస్తుంది. ఈ బిత్తిరి బాడుకో ఏబట్టి నేను అస్సలకే లిఫ్ట్ చెయ్యా. పో, ఎంత అన్న చేసుకొని. రాజు పొలం కాడికి ఏనట్టున్నాడు కదా, బట్టలున్నాయి పిండి ఇడ పెట్టి ఫోను సైలెంట్లు ఉన్నది ఫోను ఉండని. నేను బట్టలు పిండుతా, వాడు ఎన్నిసార్లు అన్న చేసుకొని లిఫ్ట్ చేయకపోతే వాడే ఏడుపో. ఏకంటే ఎత్తాడు బాడుకో. తొందర పెడతా బట్టలు పిండినాక ఇట్లా మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడితే పని అన్నీ ఉంటుంది. ఈ వర్క్ ఏందో కానీ 4-5 గంటలు కూర్చున్నాడు అవుతుంది. ఇదేంది మరి అమ్మ ఫోను సైలెంట్లో పెట్టిందా? ఫోను వచ్చేదత్తాంది. ఇదేదో కొత్త నంబర్ ఉన్నది. ఎవరిల్లు గింతగనం ఫోన్ చేస్తారు? మరి ఆమె ఎందుకు సైలెంట్లో పెట్టింది? లిఫ్ట్ చేద్దాం. సో దోస్తులు చూసిరా వీడియో? ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మరి రాజు అయితే రమ ఫోన్ తీసుకున్నాడు, కొత్త నంబర్ వస్తుందని అంటాడు. మరి లిఫ్ట్ చేసి మాట్లాడతాడా? మరి మాట్లాడితే మరి వాడు రమ వల్ల బావా రాజుతో ఏం మాట్లాడతాడు, ఏం కథ ఏంది అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే